జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. ఈరోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మన భరత్ అన్న ఏదైతే ఆటో ఒకటి వీడియో వైరల్ అవుతుందో, ఒక అంధ నమాజీ గాడు అర్బన్ జిహాదీ గాడు అంట నేనైతే. ఎందుకంటే ఈరోజు హిందువులు పాపం అన్న వనపర్తి నుంచి వచ్చి ఏదో ఆయన బతుకుదేరు గురించి ఆయన పని చేసుకొని బతుకుతుంటే ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరం. ఈరోజు వాడు ఒక చిన్న కొటేషన్ రాసుకున్నందుకు అంత ఇబ్బంది అయిపోతే మరి డైలీ మనకి 5 సార్లు నమాజ్ చేస్తారు. వాళ్ళు ఏమని చేస్తారు? వాళ్ళు అల్లాహ్ అక్బర్ అంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు, అల్లానే దేవుడు, అల్లాని మించిన దేవుడు లా ఇల్లాల్లా అసదుల్లా అని చెప్పేసి ఒక వాళ్ళు నమాజ్లో ప్రేయర్ చేస్తారు. మరి వాళ్ళ దాంట్లో మీనింగ్ ఏముంది? అల్లా మించిన దేవుడు లేడు, అల్లానే అల్లాని మాత్రమే మనం పూజించబడాలని చెప్పేసి దానిలో వాళ్ళు ఒక ప్రేయర్లో దానిలో ఒక మీనింగ్. మరి మాకు 5 సార్లు నమాజ్ని పడతారు, మరి మేమెంత దీని మీద అబ్జెక్షన్ చేయాలి? ఈరోజు యావత్ హిందూ సమాజం ఈరోజు భరత్ అన్నతోటి అండగా ఉన్నారు. బరాబర్ ఇట్లాంటి కావాల్సిన ఉద్దేశపూర్వకంగా హిందూ ముస్లిం లొల్లిలు చేసే ప్రయత్నం చేస్తే హిందువులు మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. యావత్ హిందూ సమాజం, ఇంకా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ కానీ, హిందూ సంఘాలు ఎవరైనా సరే ఈరోజు భరత్ అన్నతో ఉన్నారు. యావత్ హిందూ సమాజం ఇట్లాంటివి దౌర్జన్యాలు హిందువుల మీద అని ఇదే విధంగా చేస్తే మాత్రం మరి రానున్న రోజుల్లో మరి మేము కూడా, మీరు కల్మాలు రాసుకుంటారు ఆటోల మీద, బండ్ల మీద, మీకు మతాలకు సంబంధించినవి, మరి మేము కూడా ఇదే విధంగా అడ్డుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచిగా ఉండదు. మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అయిపోతుంది. హిందూ ఆటోలు కానీ ఎవరైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ కొడుతురో నేను అందరికి ఒకటే చెప్తున్నా, మీ ఆటోల మీద ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి. ఎవడు ఆపుతాడో మనం అది కూడా చూద్దాం. అందరికీ చెప్తున్నా, ఈరోజు మనల్ని అడ్డుకోరు కదా, ఇదే విధంగా మన ఉద్యమంని మనం తీసుకెళ్దాం ముందరికి. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులను రాపించుకోండి. అందరికీ నమస్కారం. నిన్న ఈ ఆటో డ్రైవర్ భరత్ అన్న మహబూబ్నగర్ చెందినవాడు. ఆయన ఆటో వెనకాల ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా హిందూ అని ఒకటి రాసుకొని కొటేషన్, ఇంకోటి మతం మారినోడు తండ్రిని మార్చినట్టే అని ఇంగ్లీష్ కొటేషన్ పెట్టిండు. ఆయన ఆటో ఆయన ఇష్టం, ఏదైనా పెట్టుకుంటూ ఏమైనా నడుపుకుంటారు. కానీ అత్తాపూర్ నుంచి ఒక సవారిని ఎక్కించుకొని అత్తాపూర్ నుంచి పోతుంటే ఇతర మతాలకు సంబంధించిన వాడు ఈయన ఆటో ఆపేసేసి ఏం రాసినవరాను ఆటో మీద అని చెప్పి ధంకిలు ఇచ్చి మీకు రావడం జరిగింది. నేనేమన్నా నా ఆటో నా ఇష్టం రా భయ్యా. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఎన్నో ఆటోల మీద కల్మా రాసి ఉంటుంది ఉర్దూలో, అల్లా ఈజ్ ఏ ఇటర్నల్, అల్లానే మొత్తం సమస్యకి మొత్తం అది 5 సార్లు నమాజ్ చేసి అల్లానే ఎప్పుడే దేవుడు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్తారు. మళ్ళీ మేమేని కేసు పెట్టాలి? ఏమన్నా అల్లాకి విరుద్ధంగా అయితే మేము ఉండలేం కదా. మీరు విజయం మీరు పార్టీకి భయం, మేము ఏమన్నాం? మీ దేవుని మేము విద్దాం, మీరు మా దేవుల దగ్గరికి వస్తారు. ఈ ఆటో మీద ఏమైనా రాసుకుంటే మీకు ప్రాబ్లం ఏంది? మేము రాసుకుంటాం, మీకు ప్రాబ్లం ఏంది? ఒక ఊరికైనా వచ్చిన వనపర్తి నుంచి వచ్చిన పట్టుకొని ఇట్లా దమ్ చేస్తే భయపడతారు అనుకుంటున్నావా? ఎవరు లేరు అనుకుంటారు? హిందూ సంఘాలు మొత్తం భరత్ వెంబడి ఉన్నాయి. ఇప్పుడు అత్తాపూర్ బిఎస్ నుంచి ఎస్ఐ కాల్ చేసిండంట, చేసి ఇది హైదరాబాద్ రా అంటే, హైదరాబాద్ అంటే అబ్బాయి వాళ్ళకి హైదరాబాద్ హిందువులు లేరా? హైదరాబాద్ హిందువులు తిరగొద్దా? ఎస్ఐ గారు కూడా హెచ్చరిస్తున్నా, అమ్మాయికి వచ్చిన వాళ్ళని మీరు ఇట్లా బెదిరిస్తే మేమేమో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఏ పరంగా కేసు పెడతారు వచ్చి అత్తాపూర్కి వచ్చి ఆటో వర్గాలు, వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎట్లా ఒక అమాయకు నాపి ఎట్లా చర్యలు ఎట్లా మాడదని ఇష్టం అంటూ ఆ జై శ్రీరామ్ అన్న వడుగున తూర్పేసిరు కొడుకులు మొత్తం ఓల్కి ఇచ్చిన హక్కు వాళ్ళకి. మనం అట్టా చూపిస్తాం. అలాగే జై హింద్, జై భారత్.